మన భారతదేశం మిగిలిన దేశాలతో పోటీ పడుతూ అభివృద్ధిలో ముందడుగు వేస్తోంది. అది మాత్రమే కాదు, మన భారత రక్షణ వ్యవస్థ కూడా మరో కీలక అడుగు సాధించిందనమాట. ఇప్పటి వరకు మన వాయుసేన రక్షణ వ్యవస్థల్లో టాప్ థర్డ్ ప్లేస్లో మన చైనా ఉండేది. ఆసియా ఖండంలోనే టాప్ 1గా ఉండేది. అయితే ఇప్పుడు మనం చైనాని వెనక్కి నెట్టి మనం ఒక అడుగు ముందుకు వేసాం. అంటే ఇప్పుడు మనం టాప్ థర్డ్ ప్లేస్లో ఉన్నాం. మన వాయుసేన రక్షణ వ్యవస్థ వరల్డ్లోని టాప్ థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. ఫస్ట్ ప్లేస్ అమెరికా ఉంది అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో రష్యా ఉంది. ఇప్పుడు మనం థర్డ్ ప్లేస్కి చైనాని దాటుకొని మనం థర్డ్ ప్లేస్కి వచ్చాం అనమాట. అయితే ఇది మాత్రమే కాదు, మరో గుడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే మన భారత రక్షణ వ్యవస్థకి సంబంధించి స్వావలంబన దిశగా మన కేంద్ర ప్రభుత్వం ఎన్నో అడుగులు ముందుకు వేస్తుంది. ఆ అడుగులో భాగంగానే నాసిక్ కేంద్రంగా హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్స్ అనే కంపెనీకి సంబంధించి ఒక అతి తేలికైన యుద్ధ విమానం తేజస్ని అయితే రూపొందించింది. అది ఈరోజు విజయవంతంగా ట్రయల్ రన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే దీనికి ఇంకా మరికొన్ని కీలక పరీక్షలు అయితే చేయాల్సి ఉంది. ఆ పరీక్షలు కూడా కంప్లీట్ అయిన తర్వాత దీన్ని మన భారత వాయుసేనకి అయితే అప్పజెప్పబోతున్నారు. అయితే ఇప్పటికీ ఈ తయారీ కేంద్రాలు బెంగళూరులో 2 ఉన్నాయి. అవి కాకుండా జస్ట్ 2 ఏళ్ల క్రితం నాసిక్లో ఈ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. 2 ఏళ్ల వ్యవధిలోనే మనకి ఈ ఫైటర్ జెట్ని అయితే రెడీ చేయడం జరిగింది. రాబోయే కాలంలో అంటే 2032-33 నాటికల్లా మొత్తం ఒక 18 యుద్ధ విమానాలను తయారు చేయాలి అనే లక్ష్యంగా అయితే మన ప్రభుత్వం పెట్టుకుందన్నమాట.